ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. లంచ్ విరామం తర్వాత మళ్లీ సిట్ విచారణ మొదలైంది. బీఆర్ఎస్ కు విరాళాల వ్యవహారంపై సిట్ కేటీఆర్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. లంచ్ విరామం తర్వాత మళ్లీ సిట్ విచారణ మొదలైంది. బీఆర్ఎస్ కు విరాళాల వ్యవహారంపై సిట్ కేటీఆర్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ లైన్ అందిస్తారు. తేజ, ప్రియాంక, ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా సిట్ ముందు హాజరైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అయితే ఇటు సిట్ పూర్తి స్థాయిలో ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఈ సిట్ విచారణ అనేటువంటిది ఈ రోజు చాలా హాట్ గా జరుగుతుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇటు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో 2023 సంవత్సరంలో ఏ విధంగా కూడా ఇన్ని ఫండ్స్ అత్యధికంగా ఎలా వచ్చాయి, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ బాండ్స్ ద్వారా ఎలా వచ్చాయి అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం సిట్ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సుదీర్ఘంగా 3 గంటలు ప్రశ్నిస్తున్నటువంటి సిట్ అయితే మాత్రం 2 గంటల నుంచి 3 గంటల వరకు, అంటే ఒక గంట సేపు లంచ్ విరామం ఇచ్చిన తర్వాత అనంతరం విచారణ అయితే ఇప్పుడు మరలా ప్రారంభమైంది అన్నట్లుగానే చెప్పాలి. అయితే ఇంకా ప్రధానంగా ఈ సంధ్యా శ్రీధర్ రావు నుంచి 12 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యం, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతున్నాయో వాటిని కూడా ముందు పెట్టి సంధ్యా శ్రీధర్ రావు నుంచి ఇంత మొత్తంలో ఏ విధంగా కూడా ఇన్ని కోట్లు ఏ విధంగా కూడా తీసుకున్నారు అనేటువంటి అంశం పైన కేటీఆర్ పైన సిట్ అధికారులు ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఇవి 12 కోట్లే వచ్చాయా, ఇక అంతకంటే ఎక్కువే వచ్చాయా అనేటువంటి స్థాయిలో కూడా ఈ సిట్ అధికారులు అయితే మాత్రం కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఇంకా ప్రత్యేకించి చెక్ పవర్ ఉన్నటువంటి మీకు ఈ ఫండింగ్స్ ఏ విధంగా వచ్చాయి, ఈ ఫండ్స్ ఎలా వచ్చాయి అనేటువంటి అంశం పైన అవగాహన లేదా తెలీదా అనేటువంటి ఈ విధమైనటువంటి ప్రశ్నలు కూడా సిట్ అయితే ఇటు కేటీఆర్ ముందు సంధించినట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ అయితే ఈ ఫండ్స్ విషయంలో తనకు ఏమాత్రం అవగాహన లేదు, తెలియదు అని సమాధానం చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనా కానీ మొన్న సుదీర్ఘంగా 7 గంటల పాటు హరీష్ రావును అయితే ఇటు సిట్ విచారించింది. ఈ రోజు అంతకంటే ఎక్కువ సమయమే పట్టేది, అంటే సుమారు ఒక 9 గంటల పాటు, అంటే ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు కూడా కేటీఆర్ ని సిట్ విచారించేటట్టు అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.